లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యెషయా ప్రవక్త దైవ దర్శనాన్ని చూస్తా ఉన్నాడండి. అత్యున్నతమైన స్థలములో దేవుడు సింహాసనాసీనుడై కూర్చుని ఉండుట చూస్తా ఉన్నాడు. అక్కడ శరాపులో మరి 2 రెక్కలు కలిగి ఎగురుతా ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి. 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని అవి ఎగురుతూ ప్రతిజ్ఞానములు చేస్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, దేవుడు పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇలాంటి ఒక గొప్ప దర్శనాన్ని చూస్తున్న యెషయా మరి తాను గుర్తించింది ఏంటంటే, తాను పాపిని అని గుర్తించినాడు. తాను అపవిత్రమైన పెదవులు గలవాడును అని గుర్తించినాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య జీవిస్తున్నాను అని గుర్తించినాడు. దాన్ని బట్టి పశ్చాత్తాపడినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము దేవుణ్ణి కలుసుకున్నప్పుడు మనకు మొట్టమొదటిగా కలగాల్సింది పశ్చాత్తాపము. నేను చేసేది తప్పు, నా నోరు తప్పుగా ఉంది, నా మనసు చెడిపోయింది, నా హృదయం చెడిపోయింది, నేను పాపంలో ఉన్నాను, నేను దీన్ని విడిచిపెట్టాలి, ఈ చెడు వ్యసనాలు నాలో ఉన్నాయి, వీటిని నేను విడిచిపెట్టాలి అన్న పశ్చాత్తాపం కలగాలండి. దైవ దర్శనం కలిగినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నిన్ను ఒప్పిస్తాడు, నీ పాపంలో ఒప్పిస్తాడు. అప్పుడు నీవు ఒప్పుకోవాలి. ప్రభువా, నేను చేసేది తప్పు అని ఒప్పుకుంటే నీకు క్లియర్గా విజన్ ఉంటుంది, క్లియర్గా దర్శనం ఉంటుంది, నీ జీవితానికి ఒక సరైన గమ్యం ఉంటుంది. నేటి దినాల్లో చాలా మంది మేము చేసేది కరెక్టేనండి అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అందుకనే నీ జీవితంలో కష్టాలున్నాయి. నీవు చేసేది తప్పు అని గ్రహించినప్పుడే నీవు బాగుపడతావు. మరి యెషయా దైవ దర్శనాన్ని చూసి ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపడుతున్నాడు.